ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు గతంలో మంజూరు చేసిన తాత్కాలిక రక్షణను రద్దు చేయాలని సిట్ కోరనుంది. దీనివల్ల కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. సిట్ పోలీసులు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు తీసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల వంటి నిందితుల వాంగ్మూలాలను సిట్ సేకరించింది. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే ప్రభాకర్ రావును 3 సార్లు ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన విచారణకు సహకరించడం లేదని వాపోతున్నారు. దీనివల్ల కీలక సమాచారం బయటకు రావడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరితే ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 4వసారి సిట్ దర్యాప్తు బృందం విచారిస్తుంది. ఉదయం 11 గంటలకు వచ్చిన ప్రభాకర్ రావును తిరిగి సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. అయితే ప్రభాకర్ రావు ఏమాత్రం సిట్ దర్యాప్తు బృందానికి సహకరించడం లేదంటూ కూడా సమాచారం అందుతుంది. పూర్తిగా కూడా దీనిపై సిట్ బృందం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. నిన్న ప్రణీత్ రావును సుమారుగా 9 గంటల పాటు విచారించిన సిట్ దర్యాప్తు బృందం అక్కడ సేకరించిన ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా దీంతో పాటుగా రివ్యూ బృందం ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావు నుంచి సమాచారం రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు మాత్రం సిట్ దర్యాప్తు అధికారుల బృందానికి మాత్రం తనకు తెలియదు, గుర్తులేదంటూ కూడా సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దర్యాప్తు బృందం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభాకర్ రావుకు నాట్ టు అరెస్ట్ ఉందో దాన్ని రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీంతో పాటుగా నాంపల్లిలో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కూడా విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు అంటూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. గతంలో భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళందరి నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ పార్టీ నేతలు కావచ్చు, సుమారుగా 25 మంది వరకు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ను సిట్ దర్యాప్తు బృందం సేకరించింది, రికార్డ్ చేసింది. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది కూడా. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే ప్రభాకర్ రావు ఏమాత్రం సిట్ అధికారులకు పూర్తిగా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. సుమారుగా గతంలో దీనికి సంబంధించి రివ్యూ కమిటీకి సంబంధించి కూడా సమాచారం పొందారు సిట్ అధికారులు. ఎందుకంటే ముందుగా కూడా ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రివ్యూ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత కూడా వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. కేవలం మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళ కదలికలపై పూర్తిగా నిఘా పెట్టాలి. సంఘ విద్రోహక శక్తులు అంటూ కూడా వాళ్ళకి కొన్ని 600 నెంబర్లు సుమారుగా నవంబర్ 15వ తారీఖు 2023 కేవలం ఒక్క రోజులోనే 600 నెంబర్లు ట్యాపరింగ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏవైతే బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, అలాగే ఈ కేసులో పూర్తిగా నిందితులుగా ఉన్న మిగిలిన నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా నేడైతే ప్రభాకర్ రావుకు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు మాత్రం ఏమాత్రం సిట్ అధికారులకు సహకరించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముందు కూడా సాక్షులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే బాధితులుగా ఉన్నారో ఆ బాధితుల్ని సాక్షులుగా పరిగణించి సిట్ దర్యాప్తు బృందం వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకుంటుంది. రేపు కూడా మరికొద్ది 2 రోజుల్లో లేదంటే రేపు కూడా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న భుజంగరావు, ప్రణీత్ రావు, అలాగే రాధాకృష్ణ రావుతో పాటు ప్రభాకర్ రావును కూడా అందరినీ కూడా ఒక్కచోటే కూర్చోబెట్టి వాళ్ళందరి నుంచి సమన్వయంగా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ప్రశ్నలు సంధించి వాళ్ళ నుంచి ఆ సమాచారం పొందాలని కూడా సిట్ అధికారులు బృందం అయితే ప్రస్తుతం ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలై ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేరువేరుగా విచారించింది. వాళ్ళ దగ్గర నుంచి వేరువేరు కోణాల్లో కూడా సమాచారాన్ని అయితే రాబట్టింది. అయితే ప్రభాకర్ రావుకు ఈ సమాచారాన్ని అంతా కూడా ఈయన హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఎందుకు చేశారు, ఎవరి వాళ్ళు చేశారు, అసలు రివ్యూ కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేనట్లుగా కూడా సిట్ అధికారులు బృందం గుర్తించింది. కాబట్టి ఇవన్నిటికి సమాధానం
దాటవేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలని కూడా భావిస్తూ ఉన్నారు. అయితే సుప్రీంకోర్టుకి కూడా సిట్ అధికారులు కూడా వెళ్ళబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను ఓఎస్డీగా కొనసాగాడు. అతనికి ఉన్న అధికారాలన్నింటినీ కూడా పెట్టుకుని కేవలం సిట్ దర్యాప్తు బృందం కార్యాలయంలో పూర్తిగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. అటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన తర్వాత ఈ డేటా అంతటిని కూడా కార్యాలయంలోకి ఎవరూ రారు కాబట్టి భుజంగరావు సహాయంతో వేరొక రాజకీయ నాయకులు కూడా ఇచ్చాడు. కాబట్టి అసలు ఈ రాజకీయ నాయకులు ఎవరు తీసుకున్నారు, ఈ డేటా అంతా కూడా తీసుకున్న తర్వాత ఏం చేశారు, అవన్నీ కూడా బయట ఈ కేసులో పూర్తి స్థాయిలో ఎవరు నిందితులు, అసలైన నిందితులు తెలియాలంటే ప్రభాకర్ రావు ఖచ్చితంగా నోరు విప్పాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న తరుణంలో ప్రభాకర్ రావును అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా అతను దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాను అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా రాతపూర్వకంగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభాకర్ రావు 3 సార్లు విచారయ్యాడు, 3 సార్లు దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యాడు, 3 సార్లు కూడా దాదాపు 9 గంటల పాటు ప్రతిరోజు కూడా ప్రభాకర్ రావును 9 గంటల పాటు విచారించారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాజాగా సిట్ అధికారుల బృందం అయితే ఇటు నాంపల్లిలో కస్టోడియల్ విచారణకు పిటిషన్ దాఖలు చేయబోతుంది. దీంతో పాటు నాట్ టు అరెస్ట్ను కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం.